అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు వాచకంలోని తృప్తి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. మనతో పాటు నివసించేటటువంటి వ్యక్తుల్ని సాటి మనుషులు అంటాం. సాటి మనుషుల యొక్క తృప్తి కోసం ఆనందం కోసం పనిచేయడంలోనే అసలైనటువంటి సంతోషము తృప్తి ఉన్నాయి అని మీకు కథ ద్వారా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం కథానిక. వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది కథానిక. దీన్ని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అంటారు. క్లుప్తత అనేది దీని యొక్క ప్రధాన లక్షణం. అంటే కథానిక అనేది బ్రీఫ్గా క్లుప్తంగా ఉంటుంది. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు మానవ విలువలు. రచయిత పరిచయం. సత్యం శంకరమంచి గారు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన వారపత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలులోనిది. తృప్తి అనేటటువంటి ప్రస్తుత మన పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత సత్యం శంకరమంచి గారు. ఈయన మార్చి 3వ తేదీ 1937 సంవత్సరంలో గుంటూరు జిల్లా అమరావతిలో పుట్టారు. ఈయన తల్లి శేషమ్మ, తండ్రి కుటుంబరావు. సత్యం శంకరమంచి గారు పలు రచనలు చేశారు. వాటిలో అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైనవేమో నవలలు. ఇక ఈయన ఒక నాటకాన్ని కూడా రచించారు. ఆ నాటకం పేరు హరహర మహాదేవ. ఇవే కాకుండా సత్యం శంకరమంచి గారు దినపత్రికలలో, వారపత్రికలలో అనేక వ్యాసాలు కూడా రాశారు. రోజువారీ వచ్చేటటువంటి పత్రికని దినపత్రిక అంటారు, డైలీ పేపర్. ఇక వారానికి ఒకసారి వచ్చే పత్రికని వారపత్రిక అంటారు. ఈయన రచించినటువంటి అమరావతి కథలకు 1979 సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ కథలు శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో దూరదర్శన్లో కూడా ప్రసారమయ్యాయి. ప్రస్తుత మన పాఠం తృప్తి అనేది సత్యం శంకరమంచి రచించినటువంటి అమరావతి కథల నుండి స్వీకరించబడింది. ఇక పాఠంలోకి వెళ్దాం. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరం లేదు. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నుంచోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు.
గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావు కేక పెట్టి మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. మనం చేసేటటువంటి పనుల ద్వారా ఇతరులు సంతోషపడితే అది మనకు తృప్తినిస్తుంది. తృప్తి అంటే తనివి, సాటిస్ఫాక్షన్ అని అర్థం. అందరి తృప్తిలో తన తృప్తిని చూసుకునేటటువంటి వ్యక్తి పూర్ణయ్య. అతడు ఊరందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అందరితో కలుపుగోలుగా మాట్లాడతాడు. అందుకే అందరూ అతన్ని బావగాడు అని పిలుస్తారు. బావగాడు లేకపోతే ఆ ఊరిలో ఒక వినోదం లేదు, ఒక సంతోషము ఉండదట. పెళ్ళి జరిగినా, పేరెంటం జరిగినా వంట హంగామా అంతా, వంట హడావిడి కానీ, వంట ఏర్పాట్లు కానీ అన్నీ బావగాడే దగ్గరుండి చూసుకునేవాడట. వంట వాళ్ళని కూర్చోనివ్వకుండా, నుంచోనివ్వకుండా పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే వాటి మీద శ్రద్ధ లేదా దృష్టి రానిచ్చేవాడే కాదట. ఒకసారి ఆ ఊరిలో వన సంతర్పణ అంటే వనభోజనాలు పెట్టుకున్నారు. జనం అంతా కూడా మామిడి తోటలో చేరారట. ఆ మామిడి తోటలో కొంతమంది చేపలు పరుచుకొని చక్కగా కూర్చొని కాలక్షేపం కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇంతలో మన బావగాడు అదే పూర్ణయ్య గాడిపోయి తవ్వించాడట. మూర లోతుగా గుంట చేసి 4-5 పాత్రలు ఒకేసారి పెట్టేలా ఉండేదే గాడిపొయ్యి. అంటే 4-5 పదార్థాలు ఒకేసారిగా రెడీ అవుతాయన్నమాట. అందుకే వంట వాళ్ళని హడావిడి పెట్టేవాడు, కూర్చోనివ్వడు, నుంచోనివ్వడు, పరుగులు పెట్టించేవాడు అని చెప్పుకున్నాం కదా. మరి పొయ్యి మీద ఒకే కుండ పెట్టామనుకోండి, ఒక పదార్థమే రెడీ అవుతుంది. కానీ గాడి పొయ్యిలో ఒకేసారి 4-5 పదార్థాలని వండొచ్చు. గాడిపోయి తవ్వించినటువంటి బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ వినండర్రా అంటూ పెద్ద కేక పెట్టాడు. ఆ కేకకి అక్కడ కాలక్షేపం కబుర్లు చెప్పుకున్న వాళ్ళ మాటలన్నీ కూడా మానిపించాడు. అంటే మాటలు ఆగిపోయాయి. అప్పుడు బావగాడు వంటకాలు ఈ విధంగా తయారు చేయిస్తున్నాను అంటూ వంటకాల జాబితా చదివాడు. వనభోజనాల్లో ఏమేం వంటకాలు వండిస్తున్నాడో బావగాడు చూడండి. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. ఇంతకీ బావగాడు ఏమేం కూరలు చేయిస్తున్నాడట? వంకాయ మెంతికారం పెట్టిన కూర. కూరల్లోనే రారాజు వంకాయ అంటారు. వంకాయ వంటి కూరయు అనే పద్యం కూడా ఉంది. ఆహా ఏమి రుచి తినరా మై మరచి అంటూ వంకాయ గురించి సినిమా పాట కూడా ఉంది. అలాంటి వంకాయలో మెంతికారం పెట్టినటువంటి కూరట. ఇంకా అరటికాయ కూర. దానిలో ఏంటి స్పెషల్ అంటే నిమ్మకాయ పిండిన అరటికాయ కూర. ఇక పెసరపప్పుతో చుక్క కూర. సాధారణంగా మనం కందిపప్పుతో చుక్క కూర చేసుకుంటూ ఉంటాం. కానీ పెసరపప్పుతో చుక్క కూర మహా రుచిగా ఉంటుందట. అందుకే పెసరపప్పుతో చుక్క కూర. వాక్కాయ కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి అందరం చేసుకుంటూ ఉంటాం. కానీ వాక్కాయతో కొబ్బరి పచ్చడట. వాక్కాయ ఘాటుగా పుల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి. అల్లం ధనియాలతో చారు. దీన్నే కొందరు రసం అని కూడా అంటూ ఉంటాం. ఇంకా మసాలా పప్పుచారు. మరి స్వీట్ లేకుండా ఎలా? జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం. పాయసం అంటే పరమాన్నం. పచ్చకర్పూరం వేసినటువంటి పరమాన్నం సువాసనతో, అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడతారు చూడండి, అంత కమ్మగా ఉంటుంది. ఇక మామిడికాయ తురుముతో పులిహోర. మరి రసం ఉంది, పప్పుచారు ఉంది.
వడియాలు లేకుంటే ఎలా? గుమ్మడి వడియాలు, ఇంకా ఊర మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటుంటాం కదా అవి. ఈ లిస్ట్ చెప్పి, ఈ జాబితా చెప్పి అందరికీ అంగీకారమేనా అని అడిగాడు బావగాడు. సమ్మతమేమిటి నా మొహం! అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరు ఊరించి, ఇంకా వంటకాలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. సరే, అందరికీ అంగీకారమేనా, అందరికీ ఇష్టమేనా అని అడిగాడు కదా. ఇష్టమేమిటి వాళ్ళ ముఖాలు! అప్పటికప్పుడంట అక్కడున్న ప్రజలందరి నోటిలో నీళ్లు ఊరాయట. అంటే ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఆ వంట తయారు కాకముందే భోజనం మీద అందరికీ ప్రేమని పెంచాడు. నాలుక ఎప్పుడెప్పుడు తిందామా అని గిలగిలలాడుతుండగా అందరి పొట్టలో ఆకలి అగ్నిలా మంటలా లేచిందట. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయపళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. ఇంతకీ బావగాడు ఈ వంటలు వండిస్తున్నాను అని చెప్పాడు కదా. అలా చెప్పిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత చక్కగా కడిగినటువంటి వంకాయల్ని బుట్టలో వేసుకొని అందరి దగ్గరకు వచ్చి చూయించాడట. చూడండి చూడండి, వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో, నవనవలాడిపోతూ ఉన్నాయి. ఈ వంకాయల్ని కానీ మెంతికారం పెట్టి కూర వండామా మహా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ లేత వంకాయల్ని నేనే దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళాడట. అసలే ఆకలిగా ఉంది వీళ్ళకి. బావగాడు మాటలు వింటే ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ వంకాయ తయారవుతుందా, తిందామా అని ఆలోచిస్తూ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వంకాయ చుట్టూనే తిరుగుతున్నాయంట. కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నా ఇక దేని గురించి మాట్లాడుకోవాలి? వంకాయ గురించే మాట్లాడుకుంటున్నారట. వంకాయ గురించే చర్చలట. అప్పుడు ఏమనుకుంటున్నారట వాళ్ళు? వంకాయని ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు అనుకుంటున్నారు. వంకాయని ముక్కలుగా కోసి కూర చేస్తారు, గుత్తి వంకాయని ఉంచి చేస్తారు, ఒక్కొక్కళ్ళు వంకాయలో చక్కగా కారం కూర్చి కాలుస్తారు పప్పుచారులో నంచుకోవడానికి. ఇలా రకరకాలుగా వంకాయలతో వంటలు చేయొచ్చట. వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు. ఏమని? వంకాయని కాయగా వండితే రుచిగా ఉండిద్దా, ముక్కలు కోసి వండితే రుచిగా ఉండిద్దా, అసలు వంకాయలు రుచి కాయలో ఉందా లేకపోతే వంకాయ తొడిమలో ఉందా, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారట. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతుంది. లేత వంకాయలు చూపించి వెళ్ళిన తర్వాత మరో అర్ధగంటకి బావగాడు మళ్ళీ వచ్చాడంట వాళ్ళ దగ్గరికి. వచ్చి లేత వాక్కాయల బుట్టని ఇంకా లేత చుక్కకూర మోపుని తీసుకొచ్చి, వాక్కాయ చూడండి ఎంత చక్కగా ఉందో, పులుపు చూడండి అని తలా ఒక వాక్కాయని అందరికీ పంచాడట. చుక్కకూర కందిపప్పుతో కంటే కూడా పెసరపప్పుతో చాలా చక్కగా కలుస్తుంది, చాలా రుచిగా ఉంటుంది అని అందరికీ మరొకసారి గుర్తు చేశాడు.
మళ్ళీ జనమంతా కూడా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ఒక్కోసారి ఒక్కో ప్రదర్శనలు ఇస్తూ ఉంటే వాళ్ళందరి కడుపుల్లో కూడా ఆకలి రెపరెప పెరుగుతుంది. ఆకలి బాగా పెరుగుతుందట. ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వాళ్ళనేమో మన పూర్ణయ్య పరుగులు తీస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమాత, సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. వంటకాల లిస్టులో మామిడికాయ పులిహోర ఉంది కదా, మామిడికాయ పులిహోరని సన్న బియ్యంతో చేయిస్తున్నాడట. దానికి తిరగమూత వేస్తున్నారు, అంటే తాలింపు లేదా పోపు అంటాం కదా, అది వేస్తున్నారట. మరి వేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయగానే మంచి సువాసన వస్తుందట. ఆ వాసన చూసారా, అది పులిహోర తిరగమాత వాసన అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మాయమయ్యాడట. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. మూకుమ్మడిగా అందరికీ ఆకలేస్తుందట. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది, అంటే తాటికాయ అంత సైజు అయింది ఆకలి. శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారు, అంటే ఎప్పుడు వడ్డిస్తారా అని బాగా ఆకలితో వేచి ఉన్నారు. ఎట్టకేలకు, అంటే చిట్ట చివరికి గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారీ పుచ్చుకొని, అంటే నేతి గిన్నె పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. అందరికీ కూడా ఒక్కో పదార్థం పెట్టగానే ఇందులో నెయ్యి వేసుకోండి, ఇంకా రుచి రెట్టింపు అవుతుంది అంటూ అడిగి అడిగి అందరికీ నెయ్యి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. ఒకసారి వడ్డనలో పెట్టినా కూడా, అబ్బా వంకాయ ఏమి రుచిగా ఉందండి, మళ్ళీ వేసుకోండి, ఈ అరటికాయ కూరలో నిమ్మకాయ పిండాము, ఈ కూరలో కరివేపాకు కూడా బాగా రుచిగా ఉంటుంది, మీకు తెలియని విషయమేం కాదనుకోండి అంటూ మళ్ళీ అరటికాయ కూరని వడ్డింపించి వాళ్ళందరి ఆకలిని కూడా పూర్ణయ్య, అంటే బావగాడు పెంచుతున్నాడట. జనమంతా కూడా ఆబగా ఆత్రంగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి, అంటే చుక్కకూర పప్పులో ఊరమిరపకాయ కలుపుకొని తినండి అని చెప్తున్నాడు. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు, తప్పులేదు అంటూ వాళ్ళకి అనేక రకాలుగా చెప్తూ వడ్డిస్తూ వాళ్ళు ఇంకా ఇంకా తినేలా చేస్తున్నాడు. ఇంకా విస్తట్లో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో అని చెప్తున్నాడు. అంటే ఏంటి, విస్తట్లో ఇలా ఉంది, అది కూడా తినేసే, చక్కగా విస్తరంతా ఖాళీగా ఉంచుకో, పరమాన్నం తీసుకొస్తారు కదా, పరమాన్నం వేయించుకోవాలి కదా అంటూ చెప్పి వాళ్ళ ఆకలిని ఎక్కువ చేస్తున్నాడు, పెంచుతున్నాడు, వాళ్ళు బాగా తినేలా ప్రోత్సహిస్తున్నాడు. ఎవరైనా మంచినీళ్ళు తాగుతూ కనిపించారనుకోండి, అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, ఇంకా మేగడ పెరుగుంది అని చెప్తాడట. ఈ విధంగా ఎగనస తోస్తుంటే, అంటే ఎక్కువగా తినేలా ప్రోత్సహిస్తూ ఉంటే ఎవరాగగలరు చెప్పండి? జనం కలబడి భోంచేస్తున్నారు. జన్మలో ఇంత దివ్యమైన వంట, ఇంత రుచికరమైన వంట ఎరగము అన్నారు. విస్తళ్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. మరి బాగా తిన్నారు, లేవడానికి ఆయాసంగా ఉంటుంది కదా, కాబట్టి లేవడానికి కష్టపడుతున్నారట. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత, అందరికీ ఆకు ఒక్క సున్నం వేసి తాంబూలం కట్టి ఇచ్చారట. ఆ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, మీరు తినకపోతే ఎలా అని చెప్పి వంట వాళ్ళకి కొసరి కొసరి వడ్డించాడట. వంట వాళ్ళు కూడా భోజనాలు చేసిన తర్వాత అందరికంటే ఆఖరున, అందరికంటే చివరన గాడిపోయి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూడా కూర్చున్నాడు.
వనభోజనాలకు వచ్చిన వాళ్ళందరికీ వంట చేసినటువంటి వంట వాళ్ళకి కొసరి కొసరి వడ్డించాడు కదా. అప్పటికి కూరలు అయిపోయాయట, అంటే కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడి పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అబ్బా ఎంత రుచిగా ఉంది అని అభినందిస్తూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు బావగాడు. తనకేం మిగల్లేదు అనేటటువంటి బాధ బావగాడికి లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారు అనేటటువంటి సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు. పిల్లలు, పాఠం విన్నారు కదా. పూర్ణయ్య, అదే మన బావగాడు పాత్ర మీ అందరికీ నచ్చి ఉంటుంది కదా. అతడిది మంచి వ్యక్తిత్వం. అందరి సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కునేటటువంటి గొప్ప వ్యక్తి పూర్ణయ్య. ఎంతో కష్టపడి వంట వాళ్ళ చేత వంట చేయించాడు. అందరికీ ఇష్టంగా వడ్డింపు చేశాడు. కొసరి కొసరి వడ్డించాడు. అందరూ తిన్న తర్వాత వంట వాళ్ళకి కూడా కొసరి కొసరి వడ్డించాడు. తన దాకా వచ్చేసరికి ఏమీ మిగల్లేదు. అయినా అసంతృప్తి చెందకుండా వంటలు బాగున్నాయి అని అభినందిస్తూ ఆ ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తాను తీసుకున్నాడు. అందరూ తృప్తిగా సంతోషంగా తిన్నారు అనేటటువంటి సంతోషం పూర్ణయ్యకు తృప్తిని కలిగించింది. ఆ సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు వికసించేలా చేసింది. ఈ పాఠం ఇంతటితో సమాప్తం. మరో పాఠంతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.